తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పేరవరం, సీతానగరం మండలాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. సీతానగరం మండలం మెత్తిపాడులో సత్యనారాయణ రాజుకు చెందిన పౌల్ట్రీలో ఒకే రోజు 8,000 కోళ్లు మృతి చెందాయి. పౌల్ట్రీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. పౌల్ట్రీకి చుట్టూ 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని బఫర్ జోన్గా అనౌన్స్ చేశారు. గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. పౌల్ట్రీలకు సమీపంలో స్కూల్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం మండలంలో చికెన్ వినియోగించవద్దని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా సీతానగరమే ఎందుకు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తూర్పుగోదావరి జిల్లాలో మొదట పేరవరం దగ్గర కానూరు అగ్రహారం దగ్గర ప్రారంభమైంది బర్డ్ ఫ్లూ. అక్కడ దాదాపు 89,000 కోళ్ల వరకు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో మిగతా అన్ని పౌల్ట్రీలో పరిస్థితిని ఒకసారిగా పరిశీలించడం ప్రారంభించారు. ఈలోపే సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో ఉన్న మనం చూస్తున్నాము. ఈ పౌల్ట్రీ కూడా పూర్తిగా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్కి లోనైంది. దీంతో వేలాది కోళ్లు, దాదాపు 10,000 కోళ్లు ఇక్కడ చనిపోయాయి. దీంతో అధికారులు ఇది నిషేధిత ప్రాంతంగా ప్రకటించి అనుమతి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం ఇది క్లోజ్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీ దగ్గరికి, పౌల్ట్రీ దగ్గరికి ఎవరైనా వెళ్లకుండా పూర్తి స్థాయిలో నిలుపు చేశారు. దీంతోపాటు ఎక్కడెక్కడ ఏ పౌల్ట్రీల్లో ఈ ప్రభావం ఉన్న పరిస్థితిని పరిశీలించడానికి ఇప్పటికీ టీములు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దాదాపు 1 కిలోమీటర్ అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. అదేవిధంగా 10 కిలోమీటర్ల మేర బఫర్ జోన్గా ప్రకటించి మొత్తం కూడా చికెన్, అదేవిధంగా గుడ్లు, ఎందుకంటే ఇది లేయర్ పరిశ్రమ, బాయిలర్ పరిశ్రమ రెండింటి మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెండు పరిశ్రమలకు సంబంధించి ఎవరెవరైతే ఈ పౌల్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 34 గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు ప్రారంభించారు. దీనికోసం 64 మంది సిబ్బందులు కూడా, 64 టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడి నుంచి పౌల్ట్రీల నుంచి గుడ్లు కానీ, అదేవిధంగా చికెన్ కానీ హోటల్ దగ్గరికి ఎగుమతి కాకుండా ఉండటానికి 25 ర్యాపిడ్ టీములు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికి సరఫరా కాకుండా నిలుపు చేసే ప్రయత్నం చేశారు. సీతానగరం మండలం మొత్తం కూడా ఈ చికెన్, ఎగ్స్ వినియోగాన్ని, అదేవిధంగా ఏవైతే దుకాణాలు విక్రయిస్తున్నాయో వాటిని అన్నింటినీ మూసివేయడం జరిగింది. దాదాపుగా పూర్తి స్థాయిలో బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీలకు సరఫరా అయ్యే గుడ్లను కూడా నిలిపేయడం జరిగింది. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్స్లో కూడా వారంలో 6 రోజుల గుడ్లు, అదేవిధంగా 2-3 రోజుల పాటు చికెన్ అందిస్తారు విద్యార్థులకి. వాటిని కూడా నిలుపు చేశారు. వాటి బదులు వారాంతంలో ఆదివారం మాంసం అందించాలని, మటన్ ఇవ్వాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే పౌల్ట్రీలు ఉన్నాయో ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఆ 10 కిలోమీటర్ల పూర్తి స్థాయిలో బఫర్ జోన్ కింద ప్రకటించి చర్యలు అయితే అధికారులు తీసుకోవడం జరిగింది. అయితే మరోవైపు ఈ పౌల్ట్రీ నిర్వాహకులు మాత్రం తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో బర్డ్స్ చనిపోతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఈ నిర్వాహకుడిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, పౌల్ట్రీ మీదే కదా? మరి సార్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఎన్ని చనిపోయినాయి? ఇప్పుడు పరిస్థితి ఏంటి పౌల్ట్రీది? ఎలా వచ్చిందండి? నాటుకోళ్ళ ద్వారాగా ముందు నాటుకోళ్ళు పోతం పట్టినాయండి. వాటిని బట్టి మళ్ళీ మాకు అటాక్ అయిందండి. అదన్నమాట అండి. ఎలా ఉంది మీ పౌల్ట్రీ పరిస్థితి ఏంటి? మా పౌల్ట్రీ ఇంక మొత్తం అయిపోయేలాగా కాబడుతుందండి. మొత్తం అన్ని ఉన్నాయి కూడా యాక్షన్ పని చేస్తలేదు సార్. మొత్తం ఎన్ని కోళ్ళు? మొత్తం 15,000 బర్డ్స్ అండి. 15,000లోనే అప్పుడే దగ్గర 8,000, 9,000 పోనీయండి. ఎలా ఏం చేస్తున్నారు వీటిని? గొయ్యి తీసి కప్పెడేస్తున్నాం అండి. గోతులోనండి. అధికారులు ఏం చెప్తున్నారు మీకు? గొయ్యి తీసే కప్పెట్టమంటున్నారండి. కాల్చి వద్దంటున్నారు, బర్నింగ్ వద్దంటున్నారండి. మొన్న ఎండిఓ గారు వచ్చి చెప్తుందండి. ఈ దెబ్బతో లేయర్ పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నట్టేనా? లేయర్ బాయిలర్ పరిశ్రమ కూడా పూర్తి పోయినట్టేనా? బ్రాయిలర్ కూడా వచ్చేస్తుంది కదా అంటున్నారు కదండి. మరి ఎంత ఉండొచ్చు నష్టం ఇక్కడ? ఇది మొత్తం దగ్గర 30 లక్షలు ఉంటుందండి. రాసి ఉన్నారు అధికారులు వాళ్ళు 30 లక్షలు లాస్ అని. మరి ఇస్తారన్నది ఎవరన్నది ఎవరికైతే వెళ్దనుకోండి. మొత్తం మీద గ్రామంలో పరిస్థితి ఏంటి? మొత్తం కూడా శానిటేషన్ అంతా ఎక్కడికెక్కడ చేస్తున్నారు. చికెన్ అంతా కూడా తినకుండా ఈ దుకాణాలు కూడా మూయించడం జరిగింది కదా. ఎలా ఉంది గ్రామంలో పరిస్థితి? ఈ మిత్తిపాడులో ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ, సిబ్బంది వారు మొత్తం అంతా కూడా గ్రామం అంతా శానిటైజింగ్ చేయించారు. ప్రజల్ని ఎవరిని కూడా చికెను, గుడ్లు తినొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. చికెన్ దుకాణాలు అన్నీ కూడా మూయించడం కూడా జరిగిందండి. అయితే ప్రజలు ఒకసారిగా ఆందోళన చెందారు. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ ప్రజలకి మాకు ఏమన్నా ఇబ్బందులు అవుతాయి ఏంటి అని చెప్పి చాలా ఆందోళనకు గురయ్యి ప్రజలు చాలా భయభ్రాంతులకి లోనై ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ నర్సులు, ఏఎన్ఎంలు వీళ్ళు త్వరలో తెలిసిన విషయం చెప్పారా? మొత్తం అంతా అవగాహన కల్పించారా? చెప్పాలి, గ్రామంలోకి వెళ్ళి ప్రజల్ని వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా అప్రమత్తం చేయండి అని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు వరకు ఎవరో కనిపించలేదు. వస్తారని చెప్పేసి చూస్తున్నామండి. గ్రామంలోనైతే ఈ ముఖ్యంగా
ఎవరైతే ఈ చికెన్ సెంటర్లో అదేవిధంగా పౌల్ట్రీలో పనిచేస్తారో వాళ్ళకి సంబంధించి అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే నిరంతరం వాటిలో ఉన్నారు కాబట్టి ఈ వైరస్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమన్న ఉద్దేశంతో స్వాబ్ టెస్టులు కూడా చేయాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి స్వాబ్ టెస్టులు నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హరి.